హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మందికి కొత్త పెన్షన్లను మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది. సో మనకు ఏ తేదీ నుంచి కొత్త పెన్షన్లకి ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు, మరియు దీనికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ మనకు ఉత్తర్వులు అయితే జారీ చేసింది. మొన్న జరిగినటువంటి ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి శుభవార్తనిస్తూ తగినటువంటి అర్హులను గుర్తుపట్టే విధంగా, అంటే అర్హులని ఈజీగా గుర్తించే విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్, వారికి కావాల్సినటువంటి రీవెరిఫికేషన్ ప్రక్రియలన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేశామని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 63.34 లక్షల మంది పెన్షన్దారులతో పాటుగా 7,792 మందికి కొత్త పెన్షన్లను ఈ నెలలో అయితే మొన్న మధ్య రీసెంట్లీ రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించి నేను పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. ఎప్పటి నుంచి మనం అప్లై చేసుకోవాలో కూడా నేను మీకు క్లారిటీ ఇస్తాను. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయొద్దు. ఎందుకనంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారు, ముఖ్యంగా చూస్తే లాస్ట్ జగన్ గారి గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనకు పెన్షన్లు అయితే కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదు. సో ఈ నేపథ్యంలో పెన్షన్దారులందరూ కూడా ఎక్కువగా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో భాగంగా వారి యొక్క అవసరతలను గుర్తుపట్టి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఒక్కొక్క లబ్ధిదారునికి ఇంటింటికే పెన్షన్లను కేవలం 2 రోజుల్లోనే పంపిణీ చేస్తూ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుని భారీగా పెన్షన్లు అయితే పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్ లబ్ధిదారులందరికీ శుభవార్తను ప్రకటిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వీడియో కాన్ఫరెన్స్లో అధికారులకైతే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూసేవారు ఎవరైనా సరే, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఉన్నా, లేక ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న వారు ఎవరైనా ఉన్నా సరే, వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి. ఎందుకనంటే ఇప్పటికే పెన్షన్ తీసుకున్నటువంటి వారందరికీ 2 కొత్త రూల్స్ అయితే వచ్చాయండి. వచ్చే నెలలో పెన్షన్లో ఈ 2 రూల్స్ని పాటించకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో కాబట్టి ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక అప్డేట్ ఉంది. కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా అయితే చూడండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని మీరు ఆల్ పైన కనుక ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ప్రతి చిన్న అప్డేట్ని మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త పెన్షన్దారులందరికీ శుభవార్తను అందిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారండి. సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ కొత్త పెన్షన్లు ముఖ్యంగా చూస్తే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత వైసీపీ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వరకు చూస్తే కొత్త పెన్షన్లను ఎప్పుడు కూడా ఇంకా రిలీజ్ అయితే చేయలేదు. కేవలం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పెన్షన్లలో ముఖ్యంగా స్పౌస్ పెన్షన్స్ను మాత్రమే రీసెంట్లీ మనకు 7,792 మందికి కొత్త పెన్షన్లు అయితే మనకు రిలీజ్ చేశారు. సో ఈ కొత్త పెన్షన్లను రిలీజ్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఇంకా ఎదురు చూస్తున్నటువంటి వారు, ముఖ్యంగా ఈ వృద్ధాప్య పెన్షన్లకు మరియు వితంతు పెన్షన్లకు మరియు వికలాంగుల పెన్షన్లకు, ఈ యొక్క వ్యాధికి సంబంధించినటువంటి వారు CKDU అండ్ క్యాన్సర్ రోగులు, HIV పేషెంట్స్, సో ఇట్లాంటి వారు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే సరికొత్త విధానంలో కొత్త పెన్షన్ల మంజూరు కోసం కూడా ఉత్తర్వులు అయితే జారీ చేయబోతుంది. అయితే ఈ పెన్షన్లలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక 2 రూల్స్ అయితే ప్రవేశపెట్టిందండి. ఇప్పటికే ఆల్రెడీ మీరు కనుక పెన్షన్ తీసుకుంటున్న వారు కనుకైతే ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి NPCI మ్యాపింగ్ అయితే చేసుకోవాలి. త్వరలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్లకు పెన్షన్లు పంపించే విధానాన్ని పరిశీలిస్తూ ఉంది. ఇందును బట్టి పైలట్ ప్రాజెక్ట్ కింద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఒక జిల్లాని ఎంపిక చేసి ఆ జిల్లాలో ఉన్నటువంటి ఒక మండలంలో ఉన్నటువంటి వారికి మాత్రమే నేరుగా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లకి పెన్షన్స్ అయితే వేస్తారు. ఇప్పటికే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి, అంటే ఎవరైతే వికలాంగులు కానీ లేదంటే వ్యాధిగ్రస్తులు కానీ ఎవరైనా ఉండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్కి అర్హత సాధించి ఉంటే వారికి నేరుగా ప్రతి నెల 1వ తారీఖునే బ్యాంక్ అకౌంట్లకి అమౌంట్స్ అయితే క్రెడిట్ చేస్తూ ఉంది. సో ఇదే విధానాన్ని మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తీసుకున్నటువంటి అన్ని పెన్షన్దారులందరికీ కూడా
ఇచ్చేయాలని చెప్పేసి సో దాన్ని అయితే మనకు అమలు చేయాలని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది. సో మనకు ప్రస్తుతం ఉన్నటువంటి ఆదేశాల ప్రకారంగా మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే ఇప్పటికే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 7,792 మంది స్పౌజ్ పెన్షన్దారులను గుర్తించి అర్హులుగా వారి యొక్క వెరిఫికేషన్స్ అనేటివి చెక్ చేసి 7 దశలుగా వారికి రీసెంట్లీ పెన్షన్ కూడా మంజూరు చేసింది. సో వారందరికీ కూడా మనకు పెన్షన్లు కూడా తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మంది ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. ఏదైతే మనకు వితంతు పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు మరియు ఏదైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరీ ముఖ్యంగా చూస్తే ఈ కొత్త పెన్షన్దారుల కోసం ఒంటరి మహిళా పెన్షన్లు అయితే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఒంటరి మహిళా పెన్షన్లకి వీటికి సంబంధించి ఏజ్ లిమిట్ అండ్ డాక్యుమెంట్స్ అయితే నేను ఇప్పుడు చెప్తాను, వాటిని మీరు రెడీ చేసుకోండి. ముఖ్యంగా చూస్తే మనం ఏ పెన్షన్కైనా సరే సిమిలర్గా మనకు అన్ని ప్రూఫ్స్ అయితే సమానంగానే ఉంటాయి. కానీ ఒక పెన్షన్కి మనకు ఒక్కొక్క పెన్షన్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎక్స్ట్రా ప్రూఫ్ అయితే మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్తాను చూడండి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్, బ్యాంక్ అకౌంట్. సో ఇవి 5 అయితే మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలి. వీటితో పాటు ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ ఇవి తీసి పెట్టుకోండి. ఇప్పటికే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే వాళ్ళందరూ ఆల్మోస్ట్ వాళ్ళు తీసుకున్నారు. సో మీరు ఇంకా కనుక తీసుకోకపోతే క్యాస్ట్ ఇన్కమ్ కూడా వెంటనే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. వీటికి మనకు క్యాస్ట్ ఇన్కమ్ రావడానికి దాదాపు ఒక 1 వీక్ టైం అయితే పడుతుంది. సో 1 వీక్ పైనే పడుతుంది కొన్ని దగ్గరలో మనకు ఫాస్ట్గా 3-4 డేస్లో కూడా ఇచ్చేస్తున్నారు కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. సో ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పేది మన సబ్స్క్రైబర్స్లో చాలామంది పెన్షన్ల కోసం ఎదురు చూసేవారు ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట, కామెంట్స్ రూపంలో అడుగుతూ ఉన్నారు ఎక్కువ మంది, బ్రదర్ మాకు కొత్త పెన్షన్లు ఎప్పుడు చేస్తారు, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటని. సో వాళ్ళందరి కోసం కూడా ఇప్పుడు నేను మళ్ళీ మీకోసం చెప్తున్నాను. ఇప్పటికే మీరు పెన్షన్ల కోసం ఎదురు చూసేవారు ఎవరైనా ఉంటే క్యాస్ట్ ఇన్కమ్ వెంటనే తీసుకోండి. ఎక్కువ టైం అయితే లేదు, మనకు మరో 2-3 రోజుల్లోనే మనకి దీనికి సంబంధించి ఆన్లైన్లో మనకు సైట్ కూడా రిలీజ్ అయితే అవుతుంది. సో ఆ యొక్క అప్డేట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియచేస్తాను. ఇక ఈ ప్రూఫ్స్తో పాటుగా మీరు ఏ పెన్షన్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటారో ఆ పెన్షన్కి సంబంధించినటువంటి ప్రూఫ్ అయితే ఒకటి ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్పస్ ఎవరైనా ఒంటరి మహిళా పెన్షన్లకు కావాలనుకోండి. సో మీ యొక్క ఏజ్ అనేది తెలియజేస్తున్నటువంటి ఏజ్ ప్రూఫ్ కింద ఏదైనా సర్టిఫికేట్ అయితే ఉండాలి. బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, అండ్ మీకు 10th ఆర్ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ మెమో కానీ, టీసీఎల్ కానీ ఇలాంటి గవర్నమెంట్ ఎవిడెన్స్ మనకు ఏదైనా ఉంటుంది కదా, సో ప్రూఫ్ అనేది అట్లాంటివి మనం పెట్టుకోవచ్చు. సో అట్లాంటివి పెట్టుకుంటే మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేరుగా ఈ యొక్క పథకానికైతే మనం అప్లికేషన్తో పెట్టుకోవచ్చు. ఇక మనకు వచ్చేసి వితంతు పెన్షన్లకు అయితే భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్ అయితే మనం తీసుకొని ఖచ్చితంగా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక వికలాంగులకు వచ్చేసి మనకు తెలిసిందే సదరం సర్టిఫికేట్ అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు బ్యాంక్ అకౌంట్ కూడా చేయించుకోండి. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక జిల్లాని ఎంపిక చేసి అందులో ఉన్నటువంటి ఒక మండలంలో నేరుగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఇది మనకు అకౌంట్లకు అయితే వేయబోతున్నారన్నమాట. ఇప్పటికే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ రిలీజ్ చేసిన 2వ రోజునే కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ ఇప్పటికే ఎవరైనా భర్తకి పెన్షన్ వస్తుంది, ఆ భర్త కనుక చనిపోతే ఆ పెన్షన్ని స్పౌజ్ పెన్షన్ కింద వైఫ్కి అయితే వెంటనే అయితే ఇస్తున్నారు. సో ఇది మనకు ఎక్కువ టైం అయితే పడదు. సో ఎగ్జాంపుల్ భర్త 1వ తేదీ చనిపోయాడు అనుకోండి, సో భార్య వెళ్ళి ఒక 5వ తేదీ 6వ తేదీకి అంతా డెత్ సర్టిఫికేట్ వస్తే వెంటనే అప్లై చేసుకుంటే నెక్స్ట్ మంతే 1వ తారీఖు అంతా మళ్ళీ తిరిగి పెన్షన్ అయితే వస్తుంది. సో ఈ విధంగా అయితే మన యొక్క ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ లబ్ధిదారులందరికీ శుభవార్త వచ్చింది. మొత్తంగా మనకి ఈసారి 15 లక్షల మందికి కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఆన్లైన్లో సైట్ అనేది మనకు మరో 2-3 రోజుల్లో అయితే విడుదల చేస్తారు కాబట్టి ఆ యొక్క అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ కాకుండా వీడియో చేసి తెలియజేస్తాను. ముఖ్యంగా మీరు చేసుకోవాల్సినటువంటి పనులలో మీరు బ్యాంక్ అకౌంట్ కనిపించే మ్యాపింగు, అలాగే మీకు సంబంధించినటువంటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మీరు ఎక్కడో దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక సచివాలయ పరిధిలో కలిగి ఉండాలి. ఇవి 2 అయితే మీరు చూసుకోండి. ఇక ఈ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ కాకుండా మీరు కూడా ఈ యొక్క పథకాలన్నిటికి కూడా మీరు అప్లై చేసుకొని బెనిఫిట్స్ అయితే పొందుతూ ఉండొచ్చు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఛానల్ని వాచ్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.